సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన కంది మండలం 17 మంది, కొండాపూర్ మండలం 27 మంది, సంగారెడ్డి టౌన్ 13 మంది, సంగారెడ్డి మండలం 6 మంది, ఇతర ప్రాంతాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు 33,49,000 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటామని అన్నారు. మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సహకారంతో చెక్కులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.60,000 కంటే ఎక్కువ సహాయం అందడం లేదని, గతంలో ₹1,00,000 వరకు చెక్కులు ఇచ్చినట్లు తెలిపారు. అర్హులైన వారు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, పట్టణ అధ్యక్షుడు ఆర్. వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, మాజీ జెడ్పీటీసీ కొండల్రెడ్డి, కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, మల్లాగౌడ్, శ్రీధర్ రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చింతా ప్రభాకర్ అన్న సహకారంతో వారి రిఫరెన్స్ తోటి మరి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సంగారెడ్డి పట్టణం, సంగారెడ్డి మండలం, కొండాపూర్ మండలం, కంది మండలం కలిపి 127 మందికి 33,49,000 రూపాయల చెక్కులను ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గెలిచినటువంటి చింతా ప్రభాకర్ గారు గెలిచినప్పటి నుంచి మరి నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మరి గరీబులకు, పేద ప్రజలకు సాయం కావాలనే ఉద్దేశంతో మరి సీఎంఆర్ఎఫ్ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైతే రికార్డు స్థాయిలో ఇప్పించినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం లేకున్నా ఈ ప్రాంత ప్రజలకు, ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తోడుగా ఉండాలనే ఆలోచనతో మరి అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ వెంబడే ఇప్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి దాదాపు ఒక 3-4 లక్షలు ఖర్చు పెడితే మరి ప్రభాకర్ అన్న రిఫరెన్స్తోని హరీష్ అన్న లెటర్ పెడితే వాళ్ళకి 50% అంటే 1 లక్ష 2 లక్షలు ఇట్లా వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 లక్షలు హాస్పిటలైజేషన్ అయినా కానీ, ఖర్చు అయినా కానీ మరి 60,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. ఒక్కసారి మరి కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. ఇవి డైరెక్ట్గా బెనిఫిషియరీకి అంటే ఎవరైతే పేద రైతులు ఆసుపత్రి పాలైతే ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి లిమిట్ లేకుండా మ్యాక్సిమం 50 to 75% ఇస్తే కొంత గరీబులకు లాభం అవుతుందని చెప్పి ఆలోచన చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలేవి నెరవేర్చకపోయినా కనీసం చెక్కుల విషయంలో చేసిన పర్సనల్గా లాభం అవుతుంది కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి గతంలో లాగా ఎక్కువ వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష విదేశం చెప్తున్నటువంటి నాయకులు కూడా ఆలోచించి ఇవ్వాలని చెప్పి మరి కాన్స్టిట్యున్సీ ప్రజల పక్షాన, పేదల పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కొండాపూర్, మన సంగారెడ్డి టౌను, కంది మండలు, సంగారెడ్డి మండల్ కలిపి 33,49,000 రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మన గౌరవనీయులు శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ అన్న గారి చేతుల మీదుగా ఈరోజు సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. నిజానికి వారికి మా కొండాపూర్ మండల తరఫున, అందరి తరఫున గిట్ట ప్రత్యేకంగా గిట్ట ధన్యవాదాలు. ఎన్నో ఆపదలలో ఉంటే ఇది ఒకటి
కేసీఆర్ పెట్టిన ఈ అపురూపమైన సాయం, దీనికి చోదోడు వాదోడుగా వండుకుంటూ మన ఎమ్మెల్యే సార్ అనునిత్యం సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ అందుబాటులో వండుకుంటూ పేద ప్రజల సాయ నిధి కోరానికి ఈ నిధులు, ఈ యొక్క చెక్కులు పంపిణీ చేయడం వారికి ప్రత్యేకంగా గిట్ట ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మన స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో మన ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలు మరియు అన్ని టౌన్లకు సంబంధించిన బెనిఫిషరీస్ అందరూ కూడా కార్యాలయానికి వచ్చి వారి సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా వారు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమం కాబట్టి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఎంతో మన ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎవరైనా బెనిఫిషరీస్ ఇంకా రాని వాళ్ళు ఉన్నా కూడా క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి వారు ఇక్కడికి తెలియజేస్తే వారితో మేము వెంటనే దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పేదలకు ఉపయోగపడే మంచి ఇది కాబట్టి అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోగలరని తెలియజేస్తున్నాం. संगारेड्डी हल्के में सीएमआरएफ चेक्स का अमल में आया डिस्ट्रीब्यूशन 33 लाख रुपए की लागत से चिंता प्रभाकर साहब के कैंप ऑफिस में आज चक्का दिए गए हैं। गरीब लोगों के लिए हर वक्त काम करने वाले चिंता प्रभाकर साहब हर वक्त की तरह इस बार भी 33 लाख रुपए के चक्का गरीब आवाम को दिलाए गए हैं। और किसी का भी न्याय है या किसी को कुछ प्रॉब्लम है तो कभी भी कैंप ऑफिस में आ सकते हैं। एमएलए साहब कभी भी अवेलेबल रहने वाले आदमी हैं। एमएलए साहब का कभी भी फ़ोन लगता, फ़ोन में भी बात होती है और एड्रेस कैंप ऑफिस में या कहीं भी अवेलेबल एमएलए है, कहीं बाहर रहने वाले एमएलए साहब नहीं है। ये आप कोई भी यहाँ आ सकते हैं और काम ले सकते हैं। हर वक्त अवेलेबल रहने वाले चिंता प्रभाकर साहब, शुक्रिया। సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంగారెడ్డి మండల్, కంది మండల్, కొండాపూర్ మండల్ మరియు సంగారెడ్డి మున్సిపల్ టౌన్ 120 మందికి ఇక్కడ చెక్కులు ఇవ్వడం జరిగింది. 36 లక్షల అమౌంట్. మా ఎమ్మెల్యే గారు చాలా ఏదున్నా ముందు ఫస్ట్ పబ్లిక్ హెల్ప్ చేసే దాంట్లో ఫస్ట్ ఉంటాడు మా ఎమ్మెల్యే గారు. ఈ చిన్న చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ ఏవైనా సరే అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటూ ఈ సీఎంఆర్ చెక్కులు కూడా ఇంకా పెంచాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే అమౌంట్ 5 లక్షలు 10 లక్షలు అయినా కానీ 60,000 40,000 30,000 ఇస్తున్నారు. జనాలకు సరిపడడం లేదు. ఇది కూడా కొద్దిగా అమౌంట్ గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంకా కొద్దిగా పెంచాలని మా ఎమ్మెల్యే గారు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. ఎవరికి ఏ అనుమానం ఉన్నా ఏదున్నా ఇంకా ఎన్ని కావాలన్నా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద ఎన్ని కావాలన్నా అందించడంలో ముందుంటాడు. ఇప్పుడు నుంచి అని కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అయినా ఇప్పటి వరకైనా మా ఎమ్మెల్యే గారు ఎప్పటికైనా అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా జనాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తనతో అయినంత మట్టుకు సాధ్యమైనంత మట్టుకు అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఉంటాడు. ఇలాగే మా ఎమ్మెల్యే సాబు ఇంకా సాయం చేయాలని, అందరికీ పబ్లిక్ సాయం చేయాలని కోరుకుంటున్నాను.